ప్రార్థన చేసుకోవటం, వారి కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయటం అది ఒక కర్తవ్యంగా. ఎందుకంటే దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని? మమ్మల్ని నెహ్రూనగర్ నుంచి ఇక్కడ పంపించాడు. వచ్చిన తర్వాత నేను సేవ చేయలేనని 3 సార్లు వెనక్కి వెళ్ళిపోయాను. 3 సార్లు వెనక్కి వెళ్ళిపోయినా 3 సార్లు మళ్ళీ తీసుకొచ్చాడు. నేను నూజివీడు పట్టణంలో సేవ చేయలేను. ఎందుకనంటే అది చాలా కారణాలు ఉన్నాయని చెప్పడానికి సమయం కాదు. అలా తిరిగి వెళ్ళిపోయినప్పుడు చాలా ఎదురు దెబ్బ తగిలి మళ్ళీ తిరిగి వచ్చాను. స్థిరపడడానికి దేవుడే కారణం. అయితే అబ్రహాంతో చెప్పాడు ఏమని? ఆకాశ నక్షత్రాల వరే మీ సంతానాన్ని చేస్తాను, ఎందుకంటే ఇసుక రేణువులోనే చేస్తా అన్నాడు. ఆ పిలుపు కూడా ఆదికాండం 12వ అధ్యాయమే. కనుక ప్రభువు చెప్పిన మాట ప్రకారం అద్భుతం చేశాడు. అంతేకాదు 28 వెళ్ళిపోయి 29వ సంవత్సరంలో ప్రవేశించాం. 29లోనికి వచ్చాం. కనుక 29 సంవత్సరాలు ఇక్కడ. అసలు సేవకు వచ్చి 46 సంవత్సరాలు అసలు సేవకు వచ్చి. ఎందుకనంటే దేవుడు తన మహాకృపతో విశాఖపట్నంలో సేవ చేశాడు. పలు ప్రాంతాలు, కర్నూలు, అలాగనే ఇంకా ఇటు భద్రాచలం, ఇవన్నీ తిరిగి సువార్త ప్రకటించాం. విశాఖపట్నంలో కూడా సువార్త ప్రకటన చేశాం. కర్నూలు, ఒంగోలు ఎన్ని తిరిగానండి. కానీ లాస్ట్కి ప్రభు స్థిరపరిచింది ఇక్కడికే వెళ్ళమన్నాడు. నేను వెళ్ళలేనయ్యా. ఎన్నోసార్లు 3 సార్లు వ్యతిరేకించాను. 3 సార్లు దుర్దెబ్బలు తగిలినాయి. లాస్ట్కి ఆయన మాట ప్రకారం ఇక్కడ స్థిరపరిచాడు. స్థలం ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు. బాబు వీడియో తీస్తున్నారు చూడండి. వాళ్ళ నాన్నగారు అక్కడ కర్నూలు ఖమ్మంలో ఉండగా వెళ్తే ఏం తమ్ముడు వచ్చామంటే ప్రధాన సంగతి అంటే సరే నా తీసుకో అని అన్నారు. అదే వారి స్థలమే దేవుడు ప్రేమతో ఇచ్చాడు. ఈ రోజున వారు ఇచ్చిన మాట, అన్నయ్య ఇచ్చిన మాట ప్రకారం ఈ స్థలంలో చేసే ప్రార్థన అందరికీ దీవెన, పట్టణానికి దీవెన, అందరికీ ఆశీర్వాదం కలగాలని మా యొక్క మనవి, విన్నపం, ప్రార్థన. కనుక 2 సంవత్సరాలు కాచిన దేవుడు మీ అందరినీ, ఎందుకంటే నూజివీడు పట్టణం కొరకు ప్రార్థన చేయమని ఇటీవల ఒక 6 సంవత్సరాల క్రితమే చెప్పాను. ఎక్కడ నేను చేయలేని, తిరగలేనైనా వయసు కాదు అంటే లేదు చెయ్యి. నేను రోడ్డే వస్తుంటే అక్కడ శ్రీనివాస్ సెంటర్లో స్తంభం ఎత్తు నిలబడి ఉన్నా, సైకిల్ వేసుకుని వస్తున్నా. అయ్యా నువ్వు ఇటురా అన్నాడు. దగ్గరకు వచ్చి సైకిల్ స్టాండ్ వేసి దగ్గరకు వచ్చాను. వందనాలు అయ్యా అన్నా. నూజివీడు పట్టణంలో నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ప్రార్థన చేయాలి అన్న తర్వాత వెంటనే ఒక మెలకు వచ్చింది. చూస్తే వెళ్ళి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాను. నేను సిగరెట్లు కాల్చుకునే వాళ్ళ దగ్గర కూర్చుని ఇక్కడేంటి కూర్చున్నాడు ఈయన అనుకున్నారు అందరూ. కానీ నా ఆలోచన ఏంటి? దేవుడు చెప్పిన మాట అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. అంతా ఏమనుకుంటున్నారు? ఒకటే మాట్లాడు, నాన్న మీ పని మీది, నా పని నాది. దేవుడు నాకు చెప్పిన పని నాది, మీ పని మీది. ఇప్పుడు కూడా నేను కనీసం ఒక అరగంట అయినా అక్కడ కూర్చొని ఆయన ఎక్కడైతే చెప్పాడో ఆయన ముఖం వైపు చూసి ప్రార్థన చేసేవాడిని. కనుక అలాగూ చెప్పాడు, అలాగనే జరుగుతుంది. కనుక దేవుడు మాట ఇచ్చాడు, మాట నెరవేరుస్తాడు. అందుకే అన్నాడు, సదాకాలము ఉన్నానని, సహాయకుడు నేనేనని. మాట ఇచ్చి మాట నెరవేర్చిన దేవుడు. కనుక మనం అదే విశ్వాసంతో ఇక్కడ నిలబడ్డాం. ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకా 2 చోట్ల మందిరాలు కట్టాలి, దేవుడు కృప చూపాడు. అంతేకాదు ఇంకా 2 మందిరాలు కట్టాలి. దేవుడు సహాయం చేస్తా అన్నాడు, చేస్తాడు. అంతే. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి పరిచయం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.